సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. కెమెరాలు లేని నాటి కాలంలో అప్పటి చరిత్రను రికార్డు చేయడానికి శిల్పకారులు, చిత్రకారులు ఎంతగానో ఉపయోగపడ్డారు. నేటికి వారి శిల్పాలు, చిత్రాలు ఎంతగానో మనల్ని అలరిస్తున్నాయి. సాధారణ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిని తెచ్చారు మన నటరాజ రామకృష్ణ గారు. తెలంగాణ పల్లె ప్రజల కట్టుబొట్లకు తనదైన ముద్ర వేశారు కాపు రాజయ్య. గుహుడు అనగానే పడవలో సీతారాములు గుర్తొచ్చేలా దాన్ని ఒక చిహ్నంగా మార్చేసిన ఘనుడు మన కొండపల్లి శేషగిరిరావు గారు. గల్లీల్లో, ఊళ్ళల్లో చెప్పుకునే ఒగ్గు కథకు, ఎల్లమ్మ కథకు విశ్వస్థాయి ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టిన మరో ఘనుడు మిద్దెరాములు. వీరు తమ తమ కళలకు చేసిన సేవతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు, మైమరపింపచేశారు. వీరిని తలుచుకున్న, రెండు ముక్కలు వీరి గురించి మాట్లాడుకున్నా మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నమస్తే, నేను సుల్తానా, మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. ఈరోజు మన పాఠం తెలంగాణ 4వ తరగతిలోని 7వ పాఠమైన కళారత్నాలు. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా సరదా కథ. ఓసారి ఓ పాఠశాలలో ఒక మ్యాజిక్ షో జరుగుతూ ఉన్నది. అయితే మ్యాజిక్ చేసే అతను ఒక సీసాలో పువ్వు వేసి ఆ సీసాని పగలకొట్టకుండా పువ్వుని బయటికి తీయాలి, ఎవరైనా తెలివైన విద్యార్థులు ఉంటే రండి అని పిలిచాడు. పిల్లలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎలా దాన్ని మరి ఆ సీసాలోంచి పువ్వుని బయటికి ఎలా తీయడం, సీసాను పగలగొట్టకుండా అని తమలో తామే తర్కించుకున్నారు. కొంతమంది విద్యార్థులు స్టేజ్ పైకి వెళ్ళారు, ఎంతో ప్రయత్నించారు, కానీ ఆ సీసాల నుంచి పువ్వుని బయటికి తీయలేకపోయారు. అయితే ఓ తెలివైన విద్యార్థి మాత్రం నేను తీస్తాను అని చెప్పి వెళ్ళి, పైగా వాడు బుడతడాయ్, ప్రాథమిక పాఠశాలలోనే, ఇంకా వాడు ప్రాథమిక స్థాయిలోనే చదువుతున్నాడు. ఆ సీసాలో నీళ్లు పోసాడు. నీళ్లు పోస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ పువ్వు పైకి వస్తూ ఉన్నది. సీసా నిండగానే ఇంకేముంది, పువ్వు పైకి వచ్చేసింది. ఆ బుడతడు తన వేలితో ఆ పువ్వుని అలా సునాయాసంగా తీసేశాడు. చూసారా, తెలివికి చిన్న పెద్ద తేడా లేనే లేదు. చిన్నపిల్లలైనా తెలివితేటలు కలిగి ఉంటే ఎలా ప్రవర్తిస్తారో మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కదా. అందుకే విద్యార్థులందరూ చిన్నప్పటి నుంచే తెలివితేటలను పెంచుకుంటూ ఉండాలి. ఇదే ఈరోజు మన సరదా సరదా కథ. ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేద్దాం. జేజేలు జేజేలు తెలంగాణ కాంతిమూర్తులకు, జేజేలు జేజేలు తెలంగాణ అసమాన ప్రతిభా కీర్తులకు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తెలంగాణ కాంతిమూర్తులకు జేజేలట. తెలంగాణలో ఉన్న అసమానమైన ప్రతిభా కీర్తులు కలిగి ఉన్న గొప్ప గొప్ప కళాకారులు, కవులు, రచయితలు ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వారందరికీ జేజేలు. వాళ్ళందరినీ మనం తలుచుకోవాలి అని చెప్తున్నారు. రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్రానాట్యముగా కూర్చినాడు. కథనోత్సవముల కాకతీయుల కేళి పేరిణి నృత్యముగా చూపినాడు. అతడు మన నటరాజ రామకృష్ణ తనివి తీరదతని నాట్య తృష్ణ. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు కవి? నటరాజ రామకృష్ణ గురించి. తెలంగాణలో ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. ఈరోజు మన పాఠంలో అలాంటి గొప్ప కళాకారులను స్మరించుకుంటూ ముందుగా నటరాజ రామకృష్ణ గురించి చెబుతూ ఆయన ఏం చేశారట? రామప్ప శిల్పాల రాజిల్ల నృత్యమును, ఆ రామప్ప శిల్పాల మీద ఉన్న నాట్యాన్ని, ఆ డ్యాన్స్ని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తన నాట్యం ద్వారా పరిచయం చేశారట. ఇంకా ఏం చేశారట? కాకతీయుల కథన కేళి. ఎలా అయితే కాకతీయులు యుద్ధ రంగంలో
విజృంభించారో ఆ వీరత్వాన్ని కూడా తన నాట్యం ద్వారా ప్రజలందరికీ చెప్పారు. అంతటి ఘనుడు, తనివి తీరద తని నాట్య తృష్ణ. ఎంతగా నాట్యం చేసినా, ఎన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చినా సరే నటరాజ రామకృష్ణ గారు నాట్యాన్ని తన ఊపిరిగా చేసుకుని బతికారు. నాట్యం అంటే అంతగా ఆయనకు ఇష్టం అని ఇక్కడ చెబుతున్నారు. చూడండి తర్వాత ఏం చెప్తున్నారు, జేజేలు జేజేలు తెలంగాణ కాంతిమూర్తులకు, జేజేలు జేజేలు తెలంగాణ అసమాన ప్రతిభాకీర్తులకు. తెలంగాణలో ఉన్న మేధావులకు జేజేలు పలుకుతూ మనకు రెండో పద్యంలో ఏం చెప్తున్నారు, పల్లె బొమ్మకు ప్రాపు కాపురాజయ్య, పలు వన్నియల చూపు కాపురాజయ్య, తెలంగాణ పల్లె ప్రజల అందాలు, కట్టు బొట్టు మేని రంగు చందాలు, కుంచెతో కుదురుగా కూర్చిన మేటి, చిత్రకళలో లేరు అతనికెవరూ సాటి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు మనకు, కాపురాజయ్య. కాపురాజయ్య అంటే చిత్రకారుడు, మంచి 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 పెయింటింగ్లు వేసే చిత్రకారుడట. అతను ఎలాంటి బొమ్మలు వేసేవాడట, తెలంగాణ పల్లె ప్రజల అందాలు, కట్టుబొట్టు మేని రంగు, ఇలా ఎలా అయితే తెలంగాణ ప్రజలు ఉంటారో అవన్నీ అతని బొమ్మల్లో ప్రపంచానికి పరిచయం చేసేవాడట. చిత్రకళలో అతనికి ఎవరూ లేరు సాటి. కాపురాజయ్య ఎంత గొప్పగా బొమ్మలు వేసేవాడంటే ఆ చిత్రకళలోనే అతనికి ఎవరూ సాటి లేరు. అంతటి గొప్పవాడు కాపురాజయ్య. కాపురాజయ్య తన బొమ్మల్లో మన తెలంగాణ పల్లెల్లో ఉన్న అందాలను, కేవలం తెలంగాణ అందాలనే కాకుండా మన తెలంగాణలోని ప్రజలు ఎలా ఉండేవారు, వారి మేనురంగు ఎలా ఉండేది, వారి కట్టుబొట్టు ఎలా ఉండేది, ఇలాంటివన్నీ ప్రపంచానికి పరిచయం చేశాడు అని చెప్తూ ఉన్నారు. మూడో పద్యం చూడండి, జేజేలు తెలంగాణ కాంతిమూర్తులకు, జేజేలు తెలంగాణ అసమాన ప్రతిభాకీర్తులకు. తెలంగాణలో ఉన్న మేధావులకు జేజేలు పలుకుతూ మూడో పద్యంలో ఏం చెప్తున్నారు, పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణము, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము, అబ్బురముగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొత్త కొత్త అందాలు తెచ్చిండు అతను, కొండపల్లి శేషగిరిరావు సప్తవర్ణముల చిత్రాల ప్రోవు. ఇక్కడ కూడా చిత్రకారుడైన కొండపల్లి శేషగిరిరావు గారి గురించి చెబుతూ ఏం చేశారట, అయినా పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణము. వీరు గీసిన చిత్రాలలో పోతన ఎలా ఉండేవాడో వీరి చిత్రాల్లో మనం చూడొచ్చట. అంతేనా, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము. రుద్రమ్మ ఎంత వీరత్వాన్ని ప్రదర్శించిందో వీరి బొమ్మల్లో మనకు కనిపిస్తుందట. అబ్బురముగా అడవి అందాలు చిత్రించి, అడవి ఎలా ఉంటుంది, ఆ అడవిలో అందాలు ఎలా ఉంటాయో వీరు గీసిన చిత్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడికి వెళ్లకుండానే కేవలం వీరి చిత్రాలు చూడడం ద్వారానే ప్రపంచం మొత్తాన్ని చూడొచ్చు అని కవి చెప్తూ, వీరెంతటి గొప్పవారో, సప్తవర్ణముల చిత్రాలు ప్రోవు. వీరి బొమ్మల్లో మనకు సప్త వర్ణాలు కనిపిస్తాయి. అంతటి గొప్ప చిత్రకారుడు, అంతటి గొప్పటి ఘనుడు అని మనకి ఇక్కడ కొండపల్లి శేషగిరిరావు గారి గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత నాలుగో పద్యం చూడండి, జేజేలు తెలంగాణ కాంతిమూర్తులకు, జేజేలు తెలంగాణ అసమాన ప్రతిభాకీర్తులకు. తెలంగాణలో ఉన్న గొప్పవారికి జేజేలు పలుకుతూ నాలుగో పద్యంలో ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్పిండు, ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు, మిద్దెరాములు దేశ దేశాలు చుట్టిండు, జానపదము కీర్తి జగమంతా చాటిండు. ఎక్కడో తెలంగాణ పల్లెల్లో పాడుకునే ఒగ్గు కథను ప్రపంచానికి పరిచయం చేశాడు. దేశ దేశాలు చుట్టి వచ్చిన మన మిద్దెరాములు ఒగ్గు కథను ప్రపంచంలోని ప్రతి చోట ఒగ్గు కథను ప్రదర్శించి తాను ఎన్ని దేశాలైతే వెళ్ళొచ్చాడో ఆ అన్ని దేశాల్లో వారికి ఒగ్గు కథని పరిచయం చేస్తూ మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచం నలు దిశలా చాటి చెప్పాడు అని చెప్తున్నారు. చూడండి, ఉగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్పిండు, ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు. ఎల్లమ్మ కథను చెప్తుంటే మనకు
ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుందట. ఆయన ఒగ్గు కథ చెప్తుంటే మనకు ఆ చెప్పే కథలోని పాత్రలన్నీ మన కంటి ముందు కనిపిస్తూ నిజంగా ఇక్కడ జరుగుతుందా అన్నట్లుగా అనిపించేదట. అంత బాగా మిద్దెరాములు ఒగ్గు కథను చెప్పేవారట. అంతేనా, ప్రపంచానికి తెలియని మన తెలంగాణలోని ఈ ఒగ్గు కథను అందరికీ పరిచయం చేసిన ఘనుడు మిద్దెరాములు గారు. ఇలా వీరే కాకుండా తెలంగాణలో ఇంకా ఎంతోమంది మహానుభావులు, రచయితలు, కళాకారులు, గొప్ప గొప్ప వారు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులు వారందరి గురించి తెలుసుకోవాలి. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన జీవితంలో ముందడుగు వేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకనే మనకు పాఠాల్లో ఇలాంటి గొప్ప గొప్ప వారి గురించి పరిచయం చేస్తూ ఉంటారు. వారి గురించి మనం నేర్చుకొని స్ఫూర్తి పొందాలనే ఈ పాఠాల యొక్క ఉద్దేశం. ఇదే ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.